ఈ దిన దేవుని వాగ్దానము. అందరు బాగున్నారండి? దేవుని కృప వల్ల అందరూ బాగుండాలని ప్రార్థిస్తున్నాను. దేవుని వాక్యము అపోస్తుల కార్యములు 25వ వచనము 26వ వచనము. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులనియు తెరుచుకొనెను, అందరు బంధకములు ఊడెను. దేవునికి స్తోత్రములు. యేసు నామములో మనం అందరం కూడా ప్రార్థించుకోవాలి. ఈ పౌలు శీలలు ఎంత బాధలో ఉన్నా కూడా దేవుణ్ణి ఆరాధించారంట. వాళ్ళని దెబ్బలు కొట్టారు, వాళ్ళని బొండలో బిగించారు, ఖైదీగా పెట్టి ఉన్నారు. అయినా కూడా వాళ్ళు ఆ బాధలు అవన్నీ ఏమీ లెక్క చేయకోకుండా వాళ్ళు దేవునికి ఆరాధన చేస్తున్నారు. టయానికంటే టయం ఆరాధన చేస్తూ ప్రార్థనలు చేస్తున్నారంట. అప్పుడు దేవుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలగజేసి వారి సంఖ్యలు తెగిపోయినాయి అంట, తలుపులు గడియలన్నీ ఊడిపోయినాయి అంట, పునాదులు సరసాల పునాదులు అదిరినాయి అంట. కానీ ఎవరికి ఏ హాని కలగలేదు. ఇది పరిశుద్ధాత్మ చేసిన అద్భుతము. అందుకని ఎవరికి ఏ హాని కలగలేదు. భూకంపము వచ్చినా కూడా మనందరం కూడా ఇలాంటి భూకంపాలు ఎన్ని వచ్చినా మనం కూడా అదిరే పని లేదు. మనం కూడా ఈ బాధలు కానీ, శ్రమలు కానీ, దుఃఖము కానీ అందరిలాగా ఏ రోగాలున్నా, ఏ బాధలున్నా కూడా ఈ బాధల నుంచి తొలగిపోవాలంటే యేసయ్యని ఆరాధించాలా, యేసయ్యని ప్రార్థించాలా, మన హృదయంలోకి చేర్చుకోవాలి. పౌలు శీలలు చేసిన పని మనం కూడా చేస్తే మన బంధకాలన్నీ ఊడిపోతాయండి. యేసయ్య మనకి కూడా అంత గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఈ వాక్యం ద్వారా అందరూ రక్షణ పొందారంట. జైలు అధికారులు, ఇంటి వారు రక్షణ పొందారంట. రక్షణ పొందటమే కాకుండా వారిని తీసుకెళ్ళి వారికి ఆ కట్లు కట్టి వారిని భోజనం పెట్టి, కొట్టిన వారిని తీసుకెళ్ళి భోజనం పెట్టి చాలా సన్మానించి పంపించారంటండి. ఈ వాక్యం ద్వారా మనం కూడా దేవుల్లో ఆదరించబడి దేవుల్లో ఉండి మనకున్న బాధలన్నీ దేవుడి మీద వేస్తే మన బంధకములన్నీ దేవుడు తెంచివేస్తాడు. మనం దేవుల్లోనే ఉంటే మనకు ఆరోగ్యం వచ్చింది, స్వస్థత, ఆశీర్వాదం, దీవెన ప్రతి ఒక్కటి మనలో కలిగి ఉంటది. యేసు నామములో ఈ వాక్యం దీవించబడును గాక. యేసు నామములో ఆమేన్.